ప్రయాణికులకు విజ్ఞప్తి అందరూ దయచేసి ఒక 5 నిమిషాలు మా యొక్క కార్యక్రమాన్ని మీరు తిలకించవలసిందిగా మీ అందరినీ కోరడం జరుగుతుంది. ఈరోజు జగిత్యాల జిల్లాలో జగిత్యాల ఈ యొక్క నగరంలో కొత్త బస్టాండ్ వద్ద ఈరోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమం. ఈ కార్యక్రమం అంతా కూడా మరి బండ్లపై ప్రయాణించేవారు కానీ వాహనాలపై ప్రయాణించేవారు కానీ ఎవరైనా కూడా సురక్షితంగా మీ గమ్యస్థానాలకు చేరాలనేటువంటి ఉద్దేశంతో వాటికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవడం కొరకై ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు, జిల్లా అధికారి గారు శ్రీనివాస్ గారు నేతృత్వంలో, అలాగే మన అనిల్ గారు మన ఆర్టీఏ, అలాగే రియాజ్ సార్ గారు ఆర్టీఏ, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మరి పాల్గొనడం జరుగుతుంది. కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్న కమటాల సింగన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఆర్టీఏ మెంబర్ గా పనిచేస్తున్నారు. దయచేసి అందరూ కూడా ఒక 5 నిమిషాలు మాకు సమయం కేటాయించవలసిందిగా కోరుతూ, మరి ఈ యొక్క జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను మనం ఎందుకు నిర్వహిస్తున్నాం, మరి దీని మీద చక్కటి కార్యక్రమం, దీని మీద మీకు అధికారులు కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తారు. మరి రోడ్డు భద్రత మాసోత్సవాలను నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, మరి దీని మీద కూడా ప్రత్యేకంగా మన జిల్లా అధికారి గారు శ్రీనివాస్ గారు కూడా చక్కగా మీకు వివరిస్తారు. మరి దీనికి సంబంధించి మా మిత్రుడు పలిగిరి రాజేందర్ ఒక మంచి పాటను వినిపిస్తారు. తదుపరి మా పంచీర్ ప్రవీణ్ గారు కూడా చక్కటి పాటను వినిపిస్తారు. అపాయమెరుగని ప్రయాణమే జయర మాయన్నా, అపాయమెరుగని ప్రయాణమే మేలన్నా, బ్రతకడానికే ధైర్యం చేయర మాయన్నా, బ్రతకడానికే ధైర్యం చేయర మాయన్నా, బ్రతకడానికే ధైర్యం చేయర మాయన్నా. అవనిలోన మన పానం గొప్పది ఓరన్నో, బ్రతుకు విలువను తెలుసుకొని రొట్టెక్కన్నా, రోడ్డు మీదనే ధైర్యం చేస్తూ సిల్లు పోనులో బిజీ ఉంటారు, ఏరు పూలతో చెవులను మూసి ప్రమాదాలను తెచ్చుకుంటారు, ఎడమ చేతిని ప్రేమ బదలదు ఒంటి చేతుకు సీరింగ్ తిప్పలు, ప్రేమ మాటలలో మునిగిపోతారు, డ్రైవింగ్ ధ్యాసను మరిచిపోతారు, నిజము చెవులకు ఎత్తుకుంటారు, క్షణములు ప్రాణం తీసుకుంటారు. అపాయమెరుగని ప్రయాణమే మేలన్నో, బ్రతకడానికే ధైర్యం చేయర మాయన్నా, బ్రతకడానికే ధైర్యం చేయర మాయన్నా, బ్రతకడానికే ధైర్యం చేయర మాయన్నా. కోటరు బీరు విస్కిలు వేసి వాహనాలను నడుపవద్దురా, మందు కిక్కుతో బిర్ర వీగుతావు, రోడ్డు మొత్తము నాదేనంటావు, ఇల్లు వదిలితే తిరిగి వచ్చేటి భరోసలేని రోజులు తమ్మి, కళ్ళ ముందటే రక్తపు మడుగులు చూస్తూనే ఉన్నాం శవాల దుప్పలు, శవాల
బ్రతకకు అపాయమెరుగని ప్రయాణమే నీలల్లో. బతకడానికే ధైర్యించే ఎడమాయన్న, నువ్వు బతకడానికే ధైర్యించే ఎడమాయన్న. హెల్మెట్ వాడే వాహనదారుల దండాలెన్నో దాటిపోయేరా, సీటు బెల్టు నీకు ప్రమాదాలలో పునర్జన్మని ఇచ్చు సోదరా. నిదానమే నిన్ను అదుపులో ఉంచి క్షేమంగా నిన్ను ఇంటికి చేర్చురా. ఓవర్ స్పీడ్తో ప్రయాణించకు, ట్రాఫిక్ సిగ్నల్స్ అదుపు చేయకు, జంపు చేయకు ట్రాఫిక్ సిగ్నల్. ప్రాణం పోతే తిరిగి రాదురా, ప్రమాదాలకు దూరం నుండురా. అపాయమెరుగని ప్రయాణమే నీలల్లో. బ్రతకడానికే ధైర్యించే ఎడమాయన్న, నువ్వు బ్రతకడానికే ధైర్యించే ఎడమాయన్న. అవనిలోన మన ప్రాణం గొప్పది ఓరన్నో, బ్రతుకు విలువను తెలుసుకొని రోడ్డెక్కన్నా. చక్కటి పాటలు ఇచ్చారు మన భద్రత గురించి. మరి బతకడానికే మనము డ్రైవింగ్ చేయాలి తప్ప మనము తాగి చేసి మనము సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేసినట్లయితే మనతో పాటు మన బండిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. దయచేసి డ్రైవర్ సోదరులకు ఒకటే విజ్ఞప్తి, మనము ఏదైతే మనం డ్రైవింగ్ సీట్లో కూర్చున్నామో అప్పుడు మనం డ్రైవింగ్ లో ఉన్నటువంటి మన బాధ్యతను మనం మర్చిపోవద్దు. మిమ్మల్ని నమ్ముకొని ఇవాళ బస్ డ్రైవర్లే ఉన్నారు, వాళ్ళని నమ్ముకొని సుమారుగా బస్సులో ఒక 50 మంది ప్రయాణిస్తారు. మీతో పాటు ఒక 50 మంది కుటుంబాలను సంరక్షించి కాపాడే బాధ్యత మనపై ఉంటది. మనము చేసే పని వృత్తి ధర్మం. వృత్తి ధర్మం అంటే కన్న తల్లితో సమానం. మనం ఇలా కష్టపడి 10 రూపాయలు సంపాదించుకోవాలంటే ధర్మం ప్రకారం మనం పనిచేసి సంపాదించుకోవాలి. డ్రైవింగ్ అనేది వృత్తి ధర్మంగా మనం పాటించి మనకి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటికి కట్టుబడి మనము ఇవాళ మనం డ్రైవింగ్ చేసినట్లయితే మీతో పాటు ఎవరికి కూడా ప్రమాదం పొంచి ఉండదని తెలియజేస్తున్నాం. మనకు రవాణా శాఖ వారు ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. బస్సుకు 50 అడుగుల దూరంలో ఉండాలి, సీట్ బెల్ట్ను ధరించాలి, ఎవరైనా కూడా సైడ్కి వెళ్తున్నప్పుడు ఇండికేటర్స్ వేసుకోవాలి. మన కార్లో కానీ వెహికల్లో ఏ వెహికల్ అయినా కానీ సీట్ కెపాసిటీ ప్రకారమే మనము ప్రయాణించాలని చెప్పినప్పటికీ కూడా ఆటోలో 4 కూర్చుండేది 8 మంది కూర్చుంటారు. దానివల్ల మనకు ప్రమాదం. కెపాసిటీని మించి ఉన్నట్లయితే డ్రైవింగ్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది, ఏదో ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దాని పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ మరొక పాటను మా మిత్రుడు పంచిరి ప్రవీణ్ గారు వినిపించాల్సిందిగా కోరుతున్నాను. మరుజన్మలు పునర్జన్మలు అనేటి ఆశలు మాత్రమే. ఈ ఉన్నొక్క జీవితాన్ని, అమూల్యమైన ప్రాణాన్ని అనవసరంగా రోడ్డు పాలు చేసుకోవద్దని కోరుతూ, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు.
గట్టిగా చెప్పట్లు సార్. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మొత్తం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా మీ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మన తమ్ముడు వాడినట్టు పాట ఒక్కరా ఇద్దరా ఎందరో రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. ఇది మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఇయ్యాల కూడా పేపర్లో చూసినాం. శబరిమలకు పోయి మొత్తం ఫ్యామిలీ యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ యాక్సిడెంట్ అనేది మానవ తప్పిదం వల్లనే జరుగుతుంది. కాబట్టి మన చేతుల్లో మనమే ప్రాణాలు మనం నమ్ముకున్న మనం ఇప్పుడు ఒక బస్ డ్రైవర్ అనుకో 50 మంది అయితే నమ్ముకొని ఎక్కుతారు. ఆయన నమ్మకపోద్ది ఆయన ఏదైనా చిన్న పొరపాటు చేసినా మొత్తం 50 మంది కుటుంబాలు మొత్తం రోడ్డు మీదకి వస్తాయి. కాబట్టి మనం మోటార్ సైకిల్ నడిపేటప్పుడు కానీ ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. మన ప్రాణం ముఖ్యం, మన బ్రతకడం అనేది ముఖ్యం. తర్వాత మిగతా ఇవన్నీ మనకు జీవితం ఇచ్చింది దానికి పరిపూర్ణంగా జీవించడానికి, మధ్యలో వదిలేసుకోవడానికి కూడా కాదు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మీ అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము అందరం మీ దగ్గరికి వచ్చినాం. బస్టాండ్లో అందరూ ఉంటారు, ప్రయాణికులు అందరూ ఉంటారు. కాబట్టి మీ దగ్గరికి రావాలనే ఉద్దేశంతో మేము వచ్చినాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ పిల్లలకు బండి కొనిచ్చినప్పుడు, మోటార్ సైకిల్ కొనిచ్చినప్పుడు కంపల్సరీగా హెల్మెట్ కొనించండి. మీరు కార్లో ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించండి. చాలామంది యాక్సిడెంట్స్ 14 నుంచి 30 సంవత్సరాల మధ్యలో యాక్సిడెంట్ చనిపోవడం జరుగుతుంది. అందరూ పిల్లలు చాలామంది యువకులు ఈ తొందరపాటు వల్ల ఈ హెల్మెట్ పెట్టుకోకుండా పోవడం వల్లనే ఈ బ్రెయిన్ ఇంజ్యూరీ అయిపోయి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ మీ పిల్లలకు బండి కొనిచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ కొనించండి. మీరు వెళ్ళేటప్పుడు కానీ కంపల్సరీగా సీట్ బెల్ట్ మీరు పెట్టుకొని మీ పిల్లలు కూడా పెట్టించండి. బస్సులో వెళ్ళేటప్పుడు కూడా దానికి స్పీడ్లో ఎక్కువ పోతే మీరు ఇమీడియట్గా మీ డిపో మీద కంప్లైంట్ చేయొచ్చు. ఇమీడియట్గా సెల్ ఫోన్ ద్వారా ఎవరు కూడా రిక్వైర్డ్ వాళ్ళకి ఇచ్చిన దాని ప్రకారంగా పోవాలని ఇష్టం ఉన్నట్టు పోనీ డ్రైవర్ కూడా. డ్రైవర్ అంటే గవర్నమెంట్ డ్రైవర్ అయినంత మాత్రాన ఇష్టరాజ్యం కాదు. చట్ట పరిధిలో పనిచేయాలి. ఎవరైనా ఉద్యోగస్తులంటే ఎక్కువ చట్టానికి కట్టుబడి ఉండాలి. గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి మనం చట్టానికి కట్టుబడి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మనకి ఇచ్చిన నియమ నిబంధనలు 100% పాటించాలి. లెఫ్ట్కి పోవాలి, స్పీడ్ పోయే బండ్లను రైట్కి వదిలేసి మనం లెఫ్ట్కి పోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణికుల మీరు భద్రంగా తీసుకోపోతారనే ఉద్దేశంతోనే మీ దగ్గర మీ బస్సులు ఎక్కుతారు. సామాన్య జనాలే ఈ ఆర్టీసీలు వాడతారు. కాబట్టి సామాన్య జనాల్లో సంపాదించేవాడు వాడికి ఏమన్నా కాలువలు ఇదిగో ఏదైనా అయితే ఆ కుటుంబం మొత్తం సంపాదించడం లేకపోతే వారందరూ మొత్తం రోడ్డు మీదకి వస్తారు. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకోండి. మీ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడతారు. మీరు సంపాదించే వాళ్ళు మీరే. కాబట్టి ఇవన్నీ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. మేము విజ్ఞప్తి చేయడము కొన్ని క్షణాల వరకే, కానీ ఆ భద్రత అనేది అది మీ అందరి బాధ్యత. భద్రత అనేది ఎవరొక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. జీవితకాలం మొత్తం మనంత భద్రతగా ఉండాలంటే భద్రత పాటించాల్సి కంపల్సరిగా. మన జీవితకాలంలో ఎక్కువ పట్టుకు రోడ్డునే యూజ్ చేస్తాం. కాబట్టి రోడ్డు భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటించండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. రోడ్డును వాడే ఇతరులను రక్షించండి. ఓకే, థ్యాంక్ యూ.